నిన్న అసెంబ్లీ సమావేశాల్లో చంద్రబాబు నాయుడు గారు ఒక విషయం గురించి మాట్లాడారనమాట. అయితే మరి ఆయన తీసుకొచ్చిన టాపిక్ ఏంది భయ్యా అంటే, మనకి అభివృద్ధి చెందిన దేశాల్లో చూసుకుంటే అక్కడ పాపులేషన్ తగ్గిపోతూ ఉంది. మరి ఎందుకంటే దానికి ఒక రీజన్ ఉంది కదా. మీరు ఒకసారి జపాన్ దేశంలో చూడండి, అక్కడ ఉన్నటువంటి యూత్ పిల్లల్ని కనడానికి కూడా ఇష్టపడట్లేదు. సో దీంతో మరి ఎవరైతే వృద్ధులు ఉంటారో వాళ్ళందరూ త్వరలోనే టపా ఎత్తుతారు. మరి దాని తర్వాత వాళ్ళని రీప్లేస్ చేయడానికి కొత్త జనరేషన్ రావాలి కదా. మరి కొత్త జనరేషన్ రావాలంటే ఇప్పుడు ఉన్నటువంటి యూత్ మరి ప్రొడక్షన్ స్టార్ట్ చేయాలి. మరి వాళ్ళు ప్రొడక్షన్ స్టార్ట్ చేయకుండా ఉంటే మరి రాబోయే కాలంలో ఖచ్చితంగా అక్కడ పాపులేషన్కి ఇబ్బందులు అవుతాయి. సో అందుకని చెప్పేసి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు దీని గురించి మాట్లాడారనమాట. సో దీంట్లో భాగంగా ఆయన చెప్తుంది ఏంటంటే, మరి అక్కడ ఏ విధంగా అయితే అభివృద్ధి చెందిన దేశాల్లో ఈ పరిస్థితి ఉందో, మనకి దక్షిణాది రాష్ట్రాల్లో చూసుకున్నా సరే, ఇండియాలో దక్షిణాది రాష్ట్రాల్లో చూసుకున్నా సరే మరి ఇటువంటి పరిస్థితి ఏర్పడుతూ ఉంది. మనకి ఇప్పటి వరకైతే అంతా బ్యాలెన్స్డ్గా కనిపిస్తుంది. ఎందుకు, మనకి ఉత్తరప్రదేశ్, బీహార్లో చూసుకుంటే కొంచెం పాపులేషన్ ఎక్కువ ఉండటం వల్ల మరి మనకైతే ఒక బ్యాలెన్స్డ్గా కనిపిస్తుంది. కానీ మరి మన దక్షిణాది రాష్ట్రాల్లో ఖచ్చితంగా ఇటువంటి ఇబ్బంది ఎదురైద్దాం అనిపిస్తుంది అని చెప్పేసి ఒక స్టేట్మెంట్ ఇచ్చి దాని తర్వాత ఆయన ఒకటి చెప్తున్నారు. మన రాష్ట్రంలో ఉన్నటువంటి పాపులేషన్ నెక్స్ట్ ఇయర్ కల్లా ఏకంగా 5.37 crores చేరేద్ది. మరి దాంతోపాటు మన దగ్గర చూసుకుంటే మెడికల్ ఆఫీసర్లు చూసుకున్నా, పిహెచ్సీలు చూసుకున్నా మరి మన రాష్ట్రంలోనే ఎక్కువ ఉన్నారని చెప్పేసి ఆయన అయితే దీని గురించి మాట్లాడటం జరిగిందనమాట.